పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కుటుంబ సభ్యులకి ఆయన మీదకి ఎందుకు చుట్టుకోవాల్సి వస్తుంది? అయితే సార్ ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఏంటంటే వీళ్ళు హరీష్ రావు గారు లేదంటే కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రాజకీయంగా పూర్తిగా సమాధి చేసేయాలి, ఈయనంటూ రాజకీయాల్లో ఉండకూడదు అన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకు గతం అంత రాజకీయాల నుంచి తప్పించాలని చూసి అంత పూర్తిగానే ఉండకూడదు, ఈయన రాజకీయాల్లో పూర్తిగా ఉండకూడదు. ఆ పార్టీలో కూడా చాలా సేవలు అందించారు కదా. ఎందుకు అంటే ఆ పార్టీలో అంటే ఆయన 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. తర్వాత బీఆర్ఎస్ లా మరి ఎంపీ ఉన్నట్టయితే నాకు తెలియదు, అంటే బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ మరి అంతే. వారు 2014 లో వారు ఎంపీ గెలిచారు, తర్వాత 19 లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వీరికి టికెట్ ఇవ్వలేదు. సో ఏంది అంటే ఎండ్ ఆఫ్ ది డే సబ్జెక్ట్ అంటే సో ఐఎమ్ కరెక్ట్ అవును. సో ఎండ్ ఆఫ్ ది డే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నట్టు ఆయన రాజకీయాల్లో ఉంటే ఎప్పటికైనా మాకు అంటే ఫ్యూచర్లో బీఆర్ఎస్ పార్టీకి థ్రెట్ అన్న విషయము వాళ్ళు ఈరోజు కాదు 2016-18 సంవత్సరాలు వాళ్ళు గ్రహించారు. సో అనూహ్యమైన పరిస్థితులు ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఊహించలేదు, ఊహించని పరిణామం జరిగింది. జరిగిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ వచ్చేది సచ్చలేదు, ఒక సచ్చిన పాము, ఇది లేచేది లేదు, జాకీలు పెట్టినా లేపేది లేదని వాళ్ళ ప్రగాఢమైనటువంటి అతి విశ్వాసంలో కళల్లో మునిగి తేలుతున్న నేపథ్యంలో అనూహ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలవడము, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వీళ్ళు ఊహించని పరిణామం ఆయననే భూముల శాఖకు మంత్రి అవ్వడము, రెవెన్యూ శాఖకి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. అంటే వీళ్ళు కళ్ళలు కన్నా ప్రపంచం ఒకటి, వాస్తవికంగా ప్రజలు తీర్పిచ్చింది ఇంకొకటి. సో ఇదంతా నేపథ్యంలో మొదట వీళ్ళు ఏమనుకున్నారంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సర్లే మనకేం పెద్ద విషయంగా మనకి టార్గెట్ గారు రేవంత్ రెడ్డి గారు ఇది కదా, అసలు రియల్ ఎస్టేటే లేదు, రేవంత్ రెడ్డి మొత్తం భూముల చుట్టూ తిరుగుతున్నాడు, అసలు రియల్ ఎస్టేట్ మొత్తాన్ని పండబెట్టేసిండు రేవంత్ రెడ్డి గారు అని. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే తప్పేంటని కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు. అదే అంటున్నాను నేను, మొత్తానికే పండబెట్టేసిండు. ఈ రాష్ట్రంలో ఆ రైతు అంటే ఒకానొక టైంలో ఇట్లాంటి చర్చా వేదికలపైన రైతుల ఆత్మహత్యలు, రైతుల భూముల పైన గద్దల్లాగా వాలిపోతున్న రాబందులు అని మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మీడియాలు కావచ్చు, లాస్ట్కి ఎక్కడికి మరి దిగబాగినాయో మరి దిగజారినా మరి ప్రజలు వేదికలే విశ్లేషణ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగం దిగజారిపోయింది, పడిపోయింది. రియల్ ఎస్టేట్లో భూములు దొరుకుతలేవు, భూములు అమ్ముడు పోతలేవు, రైతులు భూములు ఇస్తలేరు. దానికి కారణం రేవంత్ రెడ్డి అనేదానికి మనం విశ్లేషణ చేసేదానికి మరి ఎగబాకినమా దిగజారిపోయినామా విశ్లేషణ చేసుకోవాలి. సో ఇదన్నీ నేపథ్యంలో ఏమైంది అంటే ఒక చిన్న పాజ్ పెట్టి మళ్ళీ ప్లే కొట్టిరు రేవంత్ రెడ్డి గారు. అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి చిన్న పాజ్ చేసి అసలు విషయం ఏం జరిగింది అన్ని అర్థం చేసుకోవడానికి మళ్ళీ ప్లే కొట్టిన తర్వాత వీళ్ళందరూ ఏం అందుకున్నారు, రేవంత్ రెడ్డి గారు మొత్తం భూముల చుట్టే తిరుగుతున్నాడు అని అంటే మీరు కోరుకుంది ఇదే కదా. సో నేను గతంలో కూడా మీకు లెక్కలతో సహా చెప్పిన వృద్ధి రేటు దాని గురించి మనమే మాట్లాడుకున్నాం. సో ఆ వృద్ధి రేటు వచ్చేసరికి వీళ్ళు మనం పోయి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే ఈ భూముల విషయంలో మొత్తం ఈయన పెద్ద రింగు మాస్టర్ లాగా ఉన్నాడు, మనమే దొరికిపోయేటట్టున్నాము. సో ఇక రేవంత్ రెడ్డి ఇడిచిపెడదాం, ఎవరిని పట్టుకుందాం, ఇంకా చలో ఇక ఎవరున్నారు, రాఘవ కన్స్ట్రక్షన్స్ ఉంది, చలో ఇక చేసేదాన్ని మొత్తాన్ని ఓనోని కుటుంబంలో పర్సనల్ పంచాయతీలు ఉంటాయి కదా. ఇప్పుడు అన్నదమ్ముల మా ఇంట్లో అన్నదమ్ముల పంచాయతీ భూల పంచాయతీ ఉంది అనుకో, దాంట్లో దూరాలు ఇల్లు దూరి దాన్ని ఏం చేయాలంటే ఎక్కడో చోట తీసుకుపోయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అంటగట్టాలి. ఈ కంపెనీ ఎక్కడ లింకులు ఉంది, ఈ కంపెనీకి ఎవరు ఫైనాన్స్ చేసారు, ఎవరు అప్పు తెచ్చుకున్నారు, ఈ కంపెనీ ఎక్కడి నుంచి ఎక్కడ ఎవరెవరికి పరిచయాలు ఉన్నాయని చూసి సంబంధం లేని దానికి వెళ్ళి నన్ను పట్టుకోవాలి, దీంట్లో తీసుకొచ్చి నన్ను ఇరికిచ్చేసాలి. గతంలో కూడా ఖమ్మంలో వెలుగుమట్లలో కూడా గిదే మనం చూసినాం కదా, అన్ని ఏమేమో చేసారు, ఏమేమో మాట్లాడినరు. తీరా చూస్తే ఈ రోజు ఎవరు మాట్లాడతలేరు దాని గురించి. ఎందుకు మాట్లాడతలేరు ఎవరికి అర్థమైతలేదు మళ్ళా. సో ఎక్కడైనా సరే భూమి పంచాయతీ ఉందా అంటే బీఆర్ఎస్ వాళ్ళు పోవాలి, తల పెట్టాలి, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఎలిగేషన్స్ కానీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పోరాటం విషయంలోనే కదా తర్వాత మీ ప్రభుత్వం మళ్ళీ నాలుగు ఖర్చుకుని వాళ్ళకి మంచి న్యాయం చేసింది. మళ్ళీ సార్ వాళ్ళు ఏదో పోరాటం చేసిరు, ఏదో జరిగిపోయిందని అనుకోవడం అపోహ మాత్రమే. ఏమంటున్నా, ఆ రోజు అక్కడ ప్రభుత్వం ఒక విధానం అంటే ఒక నిర్ణయం తీసుకుంది. అది తీసుకున్న నిర్ణయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ
పార్టీ అనాలోచిత నిర్ణయాన్ని మేము అంటున్నాం. అలా అనాలోచిత ఏం కాదు, ఇట్లానే జరగాలని ముందు నుంచి కూడా షెడ్యూల్డ్ ప్లాన్ ఉంది. దాన్ని తెలుసుకొని హడావిడిగా కాదు. ఒక మాట నేను అడుగుతా, మీరు ఇంత అనము అంటున్నారు కదా, కల్వకుంట్ల తారక రామారావు పోయి గాడ ఫోటో షూట్ చేసుకొని రావడం తప్ప ఆయన పెద్దగా ఉరగబెట్టింది ఏముందో చెప్పండి. తర్వాత మీరు ఎందుకు ఇచ్చారు 500 మందికి? నేను ఏమంటున్నా, ఆల్రెడీ ఇవ్వాలి, ఇవ్వాలని ప్రభుత్వం ఇవ్వడం ఎందుకండి? ఎంత కార్యక్రమం చెప్పాలన్నా, ఏదైనా సరే పర్ఫెక్ట్ గా జరగాలన్నప్పుడు కొన్ని జరగాలి. మనమైనా సరే కొంత శక్తివంతంగా దానివల్ల ప్రభుత్వానికి ఎంతమంది శాపనార్థాలు పెట్టిరో గంటే మంది ఆ శాపనార్థాలు వెనక్కి తీసుకొని మళ్ళీ అరే మనం తొందరగా మాట్లాడించాం అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో నేను ఏమంటున్నా, ఏం లేదు, ఆ జిల్లాకి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేసేసినాం, ఆ జిల్లాకి నిజంగా అర్హులైన వారికి న్యాయం చేసేసినాం. దాన్ని అడ్డం పెట్టుకొని మనం కూడా దీనిలో భూములు కొట్టేద్దాం అనుకున్న వాళ్ళు పెండింగ్ లో మెరిపోయారు. అంతే తప్ప ఆడ ఎవ్వరికి జరిగిన అన్యాయం ఏం లేదు. సో ఈ విషయంలో కూడా ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ఎవ్వరు కూడా ఈ భూముల గురించి మాట్లాడరు. సింపుల్ సార్, అంటే ఈ విషయం ఎట్లాంటిది అనేది అంటే జస్ట్ ప్రజలకు అర్థం కానికే చెప్తా. ఇప్పుడు ఈ మధ్య విజయ్ దేవరకొండ గారు వివాహం, అంటే ఉదాహరణకు చెప్తున్నా, మళ్ళీ ఇదేం సబ్జెక్టు దీన్ని కాంట్రవర్సీకి తీసుకోవద్దు, అర్థం కానికే చెప్తున్నా. వారి వివాహం చేసుకున్నారు. సో నేను వార్తల్లో చూసిన దాని ప్రకారం ఏంది, రష్మిక గారు ఎస్టీకి సంబంధించిన అమ్మాయి అని నేను వార్తల్లో చూసిన. వీరు ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? దేవరకొండ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, సో విజయ్ దేవరకొండ. సో నేను ఉదాహరణకు చెప్తున్నా. సో అక్కడ ఆ నియోజకవర్గం ఎస్టీ కాబట్టి ఈవెన్ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేపించి ఆయన భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు అని నేను వార్తను వదిలేస్తా. సో ఇప్పుడు ఏం నేను చెప్పేది వినండి. సో నేను ఇప్పుడు ఇట్లా వార్తను వదిలేస్తే అదే అంటున్నా, నేను ఇట్లా వార్తను వదిలేస్తే ఈ వార్త నిజమా కాదా అని దాని మీద కొన్ని చర్చ జరగాలి. ఆయన సినిమాలు ఆమె సినిమాలు అన్ని బంద్ చేసుకొని, లేదురా నాయన మాకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు, మేమేదో ఇష్టపడి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాను సినిమాలు అంటే ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుంటూ కూర్చోవాలి. దావుద్ ఇబ్రహీంకి నాకు సంబంధాలు అట్లా ఏంది అంటే ఇప్పుడు కూడా ఏంది అంటే ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదు, టిఆర్ఎస్ పార్టీ వార్తల్లో నిలవడానికి ఏమీ లేదు. లేనప్పుడు ఏం చేయాలి, ఇట్లా బట్టగాల్చి బాధ్యత గల మంత్రి పదవులు అనిపించినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి చీప్ వీళ్ళు ఎంత చీప్ ట్రిక్స్ తెలుసా? నేషనల్ హైవే మీద పిల్లలు పోయేటప్పుడు మామూలుగా మన ట్రైన్ లో మన పిల్లలు ఉంటారు, ట్రైన్ పోతుంటే బాయ్ అని చెప్తారు కదా, ట్రైన్ లో పోయేటోళ్ళకి బాయ్ అని చెప్తారు. అట్లా కార్లో పోయేటోళ్ళు ఏదో ఇట్లా చేతులు ఊపుకుంటూ పోతే కూడా అలా ఓవర్టేక్ చేసి వీళ్ళు వీడియోలు తీసుకొని కేటీఆర్ ని పిల్లలు కేటీఆర్ ని చూసి గుర్తుపట్టి నా కోసమే చేతులు బయటికి పెట్టి చేతులు ఊపిరు, అభిమానం పట్టరాని అభిమానం తెలీదా అండి? మరి కేటీఆర్ అంటే ఎవరికి ఒక్క నిమిషము డిఫేమ్ అంటారు కదా. జనరల్ గా నార్మల్ పర్సనే సార్, నార్మల్ పర్సనే ఔటర్ రింగ్ రోడ్ మీద 100 స్పీడ్ కొడతాడు. అట్లాంటిది విఐపి బండ్లు అన్నప్పుడు మినిమం 120 నుంచి 140 వరకు కొడతారు. ఇంత స్పీడ్ లా ఆ కార్ల కేటీఆర్ అని పిల్లలు చూడడము, గుర్తుపట్టడము, చేతులు ఊపడం, నిజానికి ఏమన్నా మనం చూడడానికి నమ్మేటట్టు ఉందా ఇది? దాన్ని కూడా నా కోసమే చేతులు ఊపినరు అని దాన్ని వీడియోలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టిన ఆయన కల్వకుంట్ల తారక రామారావు. మీరు పెడతలేదు వీడియోలు? మేము పెట్టడానికి ఇట్లా రోడ్ల మీద చేతులు ఊపిరని పెట్టడానికి చాలా తేడా ఉంది సార్. ఇంకో విషయం కూడా ఎత్తే ఎగ్జాంపుల్ గా, ఆయన ఏదో బట్టి విక్రమార్క కొడుకు పెళ్లి పోతే స్టేజ్ మీద పోనీకే నాకు 2 గంటలు టైం పట్టిందని చెప్తారు. అరే సాధారణమైన మేము పోతేనే గంట టైం పట్టింది సార్, ఆడంత పబ్లిక్ ఉన్నారు, దానికి 2 గంటలు టైం పట్టింది కాబట్టి నెక్స్ట్ వచ్చేది మా పార్టీ అధికారంలో కంటే ఏమైనా సంబంధం ఉందా? పెళ్లిలా రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా? స్టేజ్ మీద కొనికి 2 గంటలు పడుతుంది, ఎందుకంటే అభిమానులు చాలా. దానికి మేము వచ్చే పార్టీ మాదే, ఆడు ఉన్న వాళ్ళందరూ అన్న నువ్వే సీఎం అవుతావని అన్నారంట. దీన్ని మనం ఏమైనా నమ్మొచ్చా? సో ఏంది అంటే ఏదో ఒకటి బట్ట కాల్చి శ్రీనివాస్ రెడ్డి గారి మీద వేస్తే శ్రీనివాస్ రెడ్డి గారు ధరణి భూభారతి పైన ఆయన కూడా కొన్ని అన్నారు. ఇప్పుడు సర్వే నెంబర్ 613లో ఉన్నటువంటి 373 ఎకరాల్లో ఆ భూమి 2004 నుంచి వివాదం కోర్టులో నడుస్తుందని చెప్పేశారు ఆయన. అవును. అదేవిధంగా 2014లో ఈ భూమి 3 కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. 24/9/2016 కల్లా ఇది ముటేషన్ చేశారు. దానివల్ల ఏమైందంటే ఈ అక్రమ ముటేషన్ లో జరగడం వల్ల ఈ భూమి అనేది పూర్తి స్థాయిలో కాంట్రవర్సీలకు వచ్చేసింది. సో వీళ్ళు ఏం మర్చిపోయినారు అని అంటే
పాత కాంగ్రెసే ఉన్నారు, ఇంకా ఏందో కాయిదాలు అవి పట్టుకునే చెప్తారు, మనం ఏదో ఒకటి అనొచ్చులే అని అనుకున్నారు. కానీ ఒకటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఇది పాత కాంగ్రెస్ కాదు, ఇది అప్డేట్ అయిన కాంగ్రెస్. మీరు ఏం మాట్లాడినా ఆధార డాక్యుమెంట్ తో పాటు ఏమంటున్నా గూగుల్ మ్యాప్స్ ఎవిడెన్స్ తీసుకొచ్చి మీ ముందర పెడితే, గూగుల్ మ్యాప్ కూడా చెప్తుంది అదే అంటున్నా, ఎవిడెన్స్ మీ ముందర పెడితే మొత్తం బట్ట బదులైతాయి. సో ఎక్కువ ఏం ఆవేశపడొద్దు. నేను హరీష్ రావు గారికి కానీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నట్ట, సార్ మీ హయాంలో జరిగిన అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు మనకి ఎందుకులే, జరిగిపోయినాయని మనం వదిలేసి పాలన పైన దృష్టి పెట్టినాం. మీరు అనవసరమైన విషయాలు కదిలిచ్చారు అనుకోండి, ఇంకా లాస్ట్ ఫీనిక్స్ కేసుతో సహా మొత్తం బయటికి తీసుకొచ్చి అన్నారుగా అదే మీ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి చిట్టా అదే అంటున్నా. మీ బతికేటో చెప్తారు. దీనికోసము పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మరి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఎక్కడికో ఏదో యాత్రకి వెళ్ళారు. యాత్ర ఏంటి దాని ఏమంటారు, టూర్కి వెళ్ళారు కదా, ఎక్కడ ఏంటిది అది ఏదో నది చూడడానికి వెళ్ళారు ఏంటి, అప్పుడు కూడా మాట అన్నాడు ఆయన దీపావళికి బాంబులు పేలుతాయి అన్నాడు. ఇది కూడా తుసుబాంబేనా కాదు, బాంబులు వేలుతాయి అంటే వారు ఏ సందర్భంలో మనకు తెలియదు, దానిపైన వారు కూడా పూర్తి స్థాయిలో చెప్పలేదు. నేను అందుకే ఏమంటున్నా, మీరు అనవసరమైన విషయాలు కదిలిచ్చారు అనుకో, దీనికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టవసరం లేదు. మాలాంటి వాళ్ళు మేమే డాక్యుమెంట్లను తీసుకొచ్చి ముందర పెట్టి మీరు ఇట్లా ఇన్ని అవకతవకలు చేసిరు మీ దగ్గర మేమే చెప్తాం. అంత స్థాయి అవసరం లేదు, మా స్థాయిలోనే చెప్పేసినప్పుడు ఏమైతుంది తెలుసా, డాక్యుమెంట్లు ముందర పెట్టినప్పుడు గొంతుల వెల్లకాయ పడినట్టు పడుతుంది. సో అనవసరమైన విషయాలు, అనవసరమైన కాంట్రవర్సీకి సంబంధించిన ఆరోపణలు ముఖ్యమంత్రి గారి పైన, ప్రభుత్వం పైన, కేబినెట్ పైన చేస్తే ఏం ఊరుకోము. ఊకున్న దాన్ని సింహాన్ని లేపు కూర్చోబెడితే అది మీకే ప్రమాదకరం. కాబట్టి మేము కక్ష సాధింపుకు ఎక్కడ కూడా తావు లేకుండా ప్రజాస్వామ్యుతంగా పాలన ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. లేదు మాకు ఇది వద్దు, మాకు ఇంకొక రకంగా కావాలి అని అంటే దానికి మంత్రులేం అవసరం లేదు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నాం. మేము ఒక్కొక్కరం ఒక్కొక్క ఛానల్లో కూర్చున్నా కూడా మీరు మా దాటిని తట్టుకునే పరిస్థితి మీకు లేదు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధికార ప్రతినిధులు తలా ఛానల్ ఒక గంట సేపు కూర్చున్నా కూడా మీరు అందరు కలిసి వచ్చి ఆఖరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చి కూర్చున్నా కూడా మా దాడిని తట్టుకునే పరిస్థితి మీకు లేదు. సో కాబట్టి మీకు అనవసరమైన కాంట్రవర్సీలకు అనవసరమైన వ్యాఖ్యలు చేయకపోవడం అది మాకు కాదు, మాకన్నా మీకే మంచిది. కాబట్టి సవ్యంగా ఏడైనా సరే ఏమన్నా పాలనలో లోపాలు ఉంటే బాధ్యతయుతంగా వచ్చి సలహాలు సూచనలు చెప్పండి, తీసుకుంటాం, పాలన ముందుకు తీసుకెళ్దాం, ప్రజలకు ఏమైనా మంచి ఉంటే చేద్దాం. ఓకే, అంతే. రైట్. ఇక ఏదైతే